సో ఎన్టీఆర్ నీల్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ January 9th 2026 అంటే 2026 వేశారు. నేను చెప్తున్నారని 100% చెప్తున్నా. ప్రశాంత్ నీల్ మావ లాస్ట్ వరకు జాయిన్ అయింది అంటాడు. సలార్ చేసినట్టుగా ఇంకా 3 months ఉన్నాగా 1 month ఉన్నాగా లేదండి వర్క్ కాలేదండి లెట్స్ మూవ్ ఆన్ టు ఏప్రిల్ అట్లా స్టార్ట్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి సెక్యులర్ అలా అరే కనబడే సెక్యులర్ అనే కాదురా ఇప్పటివరకు ఎన్ని పెద్ద సినిమాలు రైట్ పోస్ట్పోన్ అయినాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసింది మనకి యాజ్ అ ఫ్యాన్ గా లైక్ అర్థం అయిపోతుంది వీళ్ళు చెప్పిన డేట్ సచ్చినా రాదు. ఇప్పుడు అంటే లైక్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి కదా, సంక్రాంతి అనే డేట్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి ఇట్స్ గోయింగ్ టు 9th January అంటున్నారు. అదే డేట్ కి రిలీజ్ అయితే నానంత ఆనందపడేటోడు ఇంకెవడు ఉంటాడు, అది మాత్రం గ్యారంటీగా. బట్ సలార్ కి పెద్ద బావులు రాయి తగలే నా నెత్తికి, కాబట్టి నేను దాని మాత్రం ఏమీ అనుకోవట్లేదు. తగిలింది ఇంకెక్కడ తగలలేదు నీవు డబుల్ మీనింగ్స్ ఇదే ఇట్లాంటియే ఏదో చేసేవాళ్ళు కాటర్వల్లి అనుకుంటా. ఫిలిం విల్ బి బేస్డ్ ఆన్ 1969 లో జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డ్ అయి ఉంటది, లేదా 1969 లో బేస్ అయ్యానే ఉంటది. ఎందుకంటే బర్మా, చైనా, అప్పటి పాకిస్తాన్ విత్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్, బర్మా ఇవన్నీ కలిపి అక్కడ ఖున్సా అనే ఒక టెర్రరిస్ట్ అనాలా మాఫియా బాస్ అనాలా ఏవో తెలీదు. సో దాని మీద బేస్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో ఆ ఖున్సా అనేటోడు ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద డ్రగ్ డీలరా మాఫియా ఏదో ఉంటుంది భయ్యా, నాకు అంత ఐడియా లేదు, ఇంకోసారి మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలి దాని మీద. సో దాని మీదనే పట్టుకుంటారా, లేదు దానికి దీనికి సపరేట్ లేదా, పోనీ మన క్యారెక్టర్ ఈ ప్రపంచం మొత్తాన్ని రూల్ చేసే పనిలో ఉంటాడు. ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏం జరిగింది ఆ టైంలో, చైనాకి వడిసే థాయిలాండ్, ఈ బర్మా వడిసే మళ్ళీ మన ఈ బంగ్లాదేశ్ ఈ ఏరియా అంతా ఏం జరిగింది అనే దగ్గర మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్ దట్. సో 1969 బ్యాక్ డ్రాప్ లేదంటే 1969 లో జరిగిన ఈవెంట్ బేస్ మీద తెలియదు అని సినిమా. ఇట్స్ గోయింగ్ టు బి డ్రగ్ లార్డ్. థ్యాంక్ యూ. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ అంట, డ్రీమ్ ప్రాజెక్ట్ అంట ప్రశాంత్ నీల్ గారిది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ సాయికృష్ణ నీకే అనిపించింది ఆ పోస్టర్ చూసిన తర్వాత? దాంట్లో అరే చెప్తున్నా కదా, మామూలు డీకోడింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ యాడ్, అరే మీరు పోస్టర్ రిలీజ్ చేసేదే యాష్ కలర్, దాంట్లో మీరు ఇంకా డీటెయిల్స్ ఇస్తే ఎత్తుకోలేక చచ్చిపోతున్నాం. ఈసారన్న నీల్ మావ కలర్ మారుతున్నా అంటే లేదు, బొగ్గీస్ కంపల్సరీ, దట్ ఈస్ పర్సనల్, బొగ్గీస్ పర్సనల్ మరి ప్రతి దాంట్లో బొగ్గేనా. వీళ్ళు సలార్ షూటింగ్ అప్పుడు యా షూటింగ్ అప్పుడు వాళ్ళు ఉన్నారు కదా చైల్డ్ ఆర్టిస్ట్, వాళ్ళు చెప్తున్నారు అనమాట మా అందరికి ఏమో మేకప్ లో బొగ్గుపోయింది అని చెప్తారు, ఆయన మాత్రం కలర్ చొక్కాలు వేసుకుని దూరంగా కూర్చుంటాడు అనమాట అని చెప్తారు అనమాట వాళ్ళు. బట్ చెప్తారు దీంట్లో చూడు, ఇక్కడ మనకి ఫస్ట్ హిమాచల్, భూటాన్, బెంగాల్, కోల్కతా, తర్వాత యూ హ్యావ్ గోల్డెన్ ట్రయాంగిల్, యూ హ్యావ్ 1969. సో ఇన్ని పెట్టారు వాళ్ళు ఇన్ఫర్మేషన్. ఐ థింక్ ఆ ఎరా ఇదే. అండ్ దాంతోపాటు నువ్వు ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే లింక్ లేదు తొక్కలేదు, బట్ ఐ థింక్ ఇవి దే కెన్ హ్యాపీలీ లింక్ విత్ KGF తో కూడా లింక్ చేయొచ్చు. బట్ ఐ థింక్ ఐ డోంట్ థింక్ దే విల్ డూ ఇట్. ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్. నాకు కూడా చేస్తారు టైం ఫ్రేమ్ కొంచెం లైక్ ఇన్ కేస్ 1969 అంటే KGF హ్యాపెండ్ ఇన్ 1970s అనుకుంటా కదా, 75 అప్పుడు జరిగింది. సో అదొకటి ఉన్నది. బట్ 78-81 టెక్నికల్ 78-81. సో ఈ 69. సో ఇట్స్ నాట్ దట్ మచ్ టూ ఫార్. కానీ నువ్వు చెప్పినట్టుగా డార్క్ కాంట్రాస్ట్ అనేది ఉంటుంది. ఎక్సైటెడ్ మ్యాన్. వీళ్ళు సంక్రాంతికి అయితే లాక్ చేశారు, అదొకటి యూనో ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఫస్ట్ ఇది పెద్ద తిమింగలం, ఓకే. సో నువ్వు సంక్రాంతికి ఆల్రెడీ సొరచేపలు వచ్చి కూర్చుంటాయి భోజనానికి. అలాంటి టైంలో తిమింగలం వచ్చింది అనుకో, సొరచేపలకు దొరికే కొంచెం 1-2 ఫిషెస్ ను కూడా లాగేస్తుంది, సొరచేపల్ని లాగేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు రిక్వెస్ట్ వల్ల లేదంటే మా నీలిమమ్మ టాలెంట్ వల్ల సినిమా ఆ డేట్ నుంచి నిదానంగా పక్కకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి నువ్వు చెప్పినట్టుగా. అంతేగా. ఐ థింక్ సంక్రాంతి అనేది ఎన్టీఆర్ నీల్ తో పాటు మిగతా మిడ్ బడ్జెట్ ఆర్ టైర్ 1 హీరోస్ ఆర్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఎన్టీఆర్ నీల్ కెన్ సర్వైవ్ ఆర్ కెన్ కాంకర్. సర్వైవ్ ఏంటి, సర్వైవ్ అవుతుంది వేరే ఏ సినిమా. అంటే సిచ్యువేషన్ ఏంటంటే 2026 సంక్రాంతి ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ స్మాల్ ఫిల్మ్ కాల్డ్ స్పిరిట్. సో అది వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో తెలియదు. ఏదున్నా నేను మళ్ళీ చెప్తున్నా కదా, యానిమల్ కూడా పోస్ట్పోన్ అయింది, August 11th రావాల్సింది, December 1st వచ్చింది అన్నట్టు. సో నేను ఎవరి మీద ఏ డైరెక్టర్ మీద నాకు నమ్మకం లేదు భయ్యా, మీరు కరెక్ట్ టైం రిలీజ్ చేస్తారని చెప్పేసి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ అది ఏదో నెగిటివ్ కాదు, మీరు మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఒక ఫ్యాన్ నేను ఆగలేకపోతున్నా, అంతే, అది ఇబ్బంది ఏం లేదు నాకు. నా పర్సెప్షన్ ఏంటంటే ఇదనే కాదు, ఏ పాన్ ఇండియన్ ఫిలిం ఆర్ మల్టీ లాంగ్వేజ్ ఫిలిం సంక్రాంతిని తీసుకోకూడదు నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నువ్వు ఒక డేట్ సెట్ చేసుకున్నావు అంటే అది ఒక గోల్డెన్ డేట్ అంటే ఆర్
ఇంకా బెటర్ ఓపెనింగ్స్ వస్తాయి అనే టార్గెట్ పెట్టుకొని ఉంటారు. అయితే సంక్రాంతి ఇస్ ద బిగ్గెస్ట్ లైక్ వీక్ ఎవర్ మ్యాన్. మనం ఎంత అనుకున్నా in terms of దట్ ఈస్ ట్రూ. ఎనీ లాంగ్వేజ్ ఎనీ ఏరియా సంక్రాంతి ఇస్ ద బిగ్గెస్ట్. హిందీ వాడొచ్చి ఇక్కడ రిలీజ్ చేసినా మనకి దొరుకుతాయి సీట్లు. ఈవెన్ తమిళ్లో, తెలుగులో, కన్నడ, మలయాళం టోటల్ మొత్తం అన్నింటిలో కూడా సంక్రాంతికి ఉమ్మేస్తుంది. ఆ 3 రోజులు హౌస్ఫుల్ అవ్వని థియేటర్ ఉండదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిలిం. నువ్వు 3 రోజులు అంటావు, నేను వారం అంటున్నా, 1 వీక్ అంటున్నా. అట్లీస్ట్ 3 days. నాకైతే మాత్రం సంక్రాంతికి పెద్ద సినిమాలు రావద్దా, పాన్ ఇండియన్ సినిమాలు రావద్దా అంటే మాత్రం ఐ డోంట్ థింక్స్ రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ పాన్ ఇండియన్ ఫిలిం టు హ్యావ్. డెఫినెట్లీ కాంటెంట్ బాగుందంటే వారం తొక్కేస్తుంది, ఏ సినిమా దాని ముంగట ఆగదు. సో అరే నేను ఇక్కడ ఈవెన్ ఈ పోస్టర్ లో నేను ఇంకోటి గమనించింది ఏంటంటే దే హైలైటెడ్ సిలిగిరి ప్లాట్యూ. టోటల్ నార్త్ ఈస్ట్ కాదు, టోటల్ వెస్ట్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ ఇదంతా బాగా వాళ్ళు హైలైట్ చేశారు. భూటాన్ నుంచి సిలిగిరి ప్లాట్యూ. అండ్ ఆల్సో చెప్పేదేనండి, బంగ్లాదేశ్ అనట్లేదు, 1969 అంటే 1971 వరకు బంగ్లాదేశ్ కాదు, అది ఈస్ట్ పాకిస్తాన్. దే రోట్ ఈస్ట్ పాకిస్తాన్ అక్కడ. అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఆ టైంలో లైక్ అల్లర్లు జరుగుతున్నాయి, ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతుంది అక్కడ. సో స్టోరీ కనుక అలా జరుగుతుందా అంటే నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇది కనుక 1969లో వాట్ యు కాల్ ఇట్ బేస్ అయి ఉంటే లైక్ ఆ టైంలోనే స్టోరీ జరుగుతుందంటే అవుతుంది. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు రాసుకుంది దాంట్లో కూడా అట్లే ఉందన్నమాట. సో నాకైతే మాత్రం జస్ట్ ఏముందిరా దీంట్లో, జస్ట్ ఒక లైక్ రిలీజ్ డేట్ ఆన్ 9th January. అది పోస్టర్ కూడా అనలేము, జస్ట్ ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇమేజ్, దాంట్లో ఇంత డీటెయిల్ ఉంది. దాట్ ఈస్ వాట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నిజంగా ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ రియలీ బిగ్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి డ్రీమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాల మీద. సో చూడాలి ఎలా ఉంటుందో. స్పిరిట్ వచ్చే ఛాన్స్ ఉందని ఒకవేళ కాంపిటీషన్గా వస్తారా, ఐ డోంట్ థింక్ కాంపిటీషన్ అంటూ ఏది ఉండదు. ఇంకటి వస్తే ఒకటే పెద్ద సినిమా వస్తుంది. సో ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళిద్దరు వద్దాం అనుకున్నా కానీ ఎవరో ఒకరు వేరే ప్రొడ్యూసర్ వచ్చేసి మా చిన్న సినిమాలు ఉన్నాయి, మీరు 2 పెద్ద సినిమాలు వస్తే మీతో తట్టుకోలేవు కాబట్టి మీరు పోస్ట్పోన్ అవ్వండి ఇద్దరిలో ఒకరికని చెప్తారు, వాళ్ళు పోస్ట్పోన్ అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో బొగ్గు లేకపోతే చాలు, నిజంగా ఎవరో రాసి ఇక్కడ అమ్మగారు బొగ్గు లేకపోతే చాలు, వేరే కలర్లు పెడితే మంచిది. నీల్ మావా ప్లీజ్. బాను ప్రశాంత్ నీల్ గారేమో అట్లా లేదండి, నా సినిమాలన్నీ ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతున్నాయి. సో నాకు సింగరేణి గనులతో కాంట్రాక్ట్ పెట్టాను, ఒక 20,000 కాంట్రాక్ట్ రాసుకున్నాను, తూకురాటం కొట్టడం బొగ్గు బ్యాక్ డ్రాప్ కదా, లైక్ ఓల్డ్ టైమ్ కదా. సో దే యూజ్ కోల్ ఫర్ షూర్. యా నో డౌట్ అబౌట్ ఇట్ మ్యాన్, సీరియస్లీ. అండ్ బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. సలార్ 2 అయితే మాత్రం ఇప్పుడైతే సలార్ 2 కుదరదు భయ్యా, టైం పడుతుంది. విల్ డెఫినెట్లీ అట్లీస్ట్ 3 years. అంటే లైక్ 2026 ఎండింగ్ 2027, ఇంకా ఇదే 2026 అంటే నెక్స్ట్ ఇయర్ అన్ని కామ్గా ఉన్న తర్వాత మంచిగా స్టార్ట్ చేసి పెద్ద సినిమా అది కల్కి 2 సినిమాలు కంటిన్యూస్ షూటింగ్ అయితే అదైతే అనిపిస్తుంది నాకైతే మాత్రం. అది బెటర్, ఎందుకంటే 3 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు రెడీగా. ఇప్పుడు మన దీని పేరేంటి, రాజాసాబు, స్పిరిట్ అండ్ ఆల్సో ఫౌజీ, 3 సినిమాలు కావాలి కాబట్టి టైం పడుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, నో ప్రాబ్లమ్. మీ థాట్స్ ఏందో చెప్పండి కింద కామెంట్స్లో. ఎన్టీఆర్ నీల్ పోస్టర్ మీద అండ్ రిలీజింగ్ ఆన్ సంక్రాంతి 2026 మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి.